హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు డాన్యేశ్వరం కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీకు ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే మీకు ఇంట్లో ఎంతో కొంత పాయింట్స్ అనేవి మీకు రీడింగ్లో రిజనేట్ అవుతాయండి. రిజనేట్ అయిన వాటిని తీసుకోండి, రిజనేట్ కాని వాటిని లీవ్ చేయండి. ఇంకా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏంటి ఇలా జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ మెసేజ్కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్కి నేను మీకు పర్సనల్ రీడింగ్లో క్లారిఫికేషన్ ఇవ్వగలను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తేనే నాకు డిఫరెంట్ వీడియోస్ నాకు చేసే ఒక హోప్ అనేది ఉంటుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల, ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీకు హెల్ప్ చేస్తుంది మీ లైఫ్లో. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ నుండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. అసలు మీరు మనస్ఫూర్తిగా మీ పర్సన్ని ప్రేమించారు, కానీ ఈ మనోవేదన ఎప్పటికీ తీరుతుంది అసలు అది చూద్దాం. ఈ రీడింగ్లో ఏమొస్తుందో. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మరి చూసే విఎస్ యొక్క పర్సన్ నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అదర్ లవ్స్, స్టార్టింగ్ ఓవర్, empty, devilish, negativity, complicated. వీటి క్లారిఫికేషన్ తీసుకుంటూ ఇది వాళ్ళలో ఉన్న ఇన్నర్గా ఉన్న నెగిటివ్నెస్, ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచనలో విధానం అన్నీ అలా కలగలిపి ఉన్నాయి. చూద్దాం దాని క్లారిఫికేషన్. అదర్ లవ్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. డెత్. వాళ్ళు ఏదో విధంగా మీ నుంచి దూరం అయిన పర్సన్కి ఇప్పుడు తెలిసింది వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమి థింక్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్నర్గా ఈ రిలేషన్షిప్ని న్యూ బర్త్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అగైన్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎవరికీ తెలియకూడదు ఈ రిలేషన్షిప్ అనేది పాస్ట్ రిలేషన్షిప్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. కాకపోతే అందరి ముందు అసలు మీరు ఒకరికొకరు సంబంధం లేనట్లుగా ఉండాలి, బట్ రిలేషన్షిప్ మాత్రం కంటిన్యూ కావాలి. మీకు కాల్ చేయాలన్నా కూడా తన సరౌండింగ్స్, తనకు తెలిసిన పర్సన్స్ ఎవరూ లేకుండా ఉండాలి. మళ్ళీ మీతో మీట్ అవ్వాలన్నా కూడా మీ ఇద్దరికి తెలిసిన పర్సన్స్ ఉండే ప్లేస్లో మీరు మీట్ అవ్వకూడదు. ఈ విధంగా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న థాట్లో ఉన్నారు వాళ్ళు. ఈ రిలేషన్షిప్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి, తను ఈ ప్రేమని మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఈ విధంగా థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఆ థాట్స్ తోటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ని అంటే ఇప్పుడు వాళ్ళ థాట్ అలా ఉంది. ఆ థాట్ని ఎలా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి ఎలా ఒప్పించాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇంతకుముందు మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది నలుగురికి తెలిసే విధంగా మీరు పోర్ట్రేట్ చేసుకున్నారు.
ఇప్పుడు వాళ్ళు అలా కాకూడదు. మీరు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా చాటింగ్ చేసుకోవాలి, హ్యాపీగా కాల్స్ మాట్లాడుకోవాలి. బట్ ప్రైవసీ టైములో మీరు మాట్లాడుకోవాలి. అది ఎలా కుదురుతుంది? అక్కడిక్కడ చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉన్నారు. మీరు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. అలా ఆ ప్రైవసీ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ ఓవర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please, you must give me a great answer. Gratitude, gratitude. చూడండి, మీతోటి రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోయిన మీ పర్సను వద్దు, నాకు ఈ రిలేషన్షిప్ వద్దనో, లేదు అంటే సంథింగ్ రీజన్స్ వల్లనో, ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనో మీరు అనేది విడిపోవడం అనేది జరిగింది. కానీ మీరు మనసులో మాత్రము ఆ వేదనని అట్లనే అనుభవిస్తూ ఉన్నారు. మీ పర్సన్ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థాట్స్ని మీ నీడలా మీరు క్యారీ చేస్తూనే ఉన్నారు. నిద్రలోనూ కళ్ళలోనూ మెలకు ఉంటే కళ్ళలోనూ అన్నట్టు ఆ విధంగా అయిపోయింది. మెలుకువతో ఉన్నారనుకో, కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. పోయారనుకోండి, కళ్ళలో కూడా మీ పర్సన్నే గుర్తు చేసుకుంటున్నారు. ఆ పర్సనే మీకు గుర్తొస్తూ ఉన్నారు. అలాంటి పర్సను మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని వెళ్ళిపోవడానికి ఇక్కడ కొంతమందికి పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. కొంతమంది సెల్ఫ్గా మిమ్మల్ని అనరాని మాటలని కొంతమంది ఇక్కడ చేయి చేసుకోవడం కూడా జరిగింది. అలాగా ఉన్న పర్సన్స్ వాళ్ళు ఏంటి అంటే మీకు విరక్తి వచ్చేలాగా కొంతమంది క్రియేట్ చేసి మీ ఇద్దరి మధ్యలో లేని గొడవల్ని ఒకరికొకరు పెంచుకొని మీరు విడిపోవడం అనేది జరిగింది. అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ట్రై చేస్తున్నారు. ఎక్స్ ఈజ్ బ్యాక్. ఎందుకు అలా జరిగింది అంటే, తన లైఫ్లో కూడా తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో కూడా తనకు తెలియకుండానే మోసపోవడం జరిగింది. నమ్మక ద్రోహం అనేది తనకి జరిగింది. అప్పుడు మీ పర్సన్కి బుద్ధి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అంటే, మీకు నమ్మక ద్రోహం చేశారు కాబట్టి తనకి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు తన లైఫ్లో కూడా తనకి తారసపడ్డారు. అంతే కదండి, చెప్తారు కదా, తల తన్నేవాడిని తల తన్నేవాడు ఉంటే వాడి తాడి తన్నేవాడిని తల తన్నుతారు అని. ఏదో ఈ సామెత కరెక్ట్గా రావటం లేదు, సారీ. అంటే మనల్ని ఎవరైనా మోసం చేస్తే, వాళ్ళని మోసం చేసేవాళ్ళు మనకి నొప్పి కలిగిస్తే వాళ్ళకి నొప్పి కలిగించేవాళ్ళు, మన లైఫ్లో మనం ఏమి బాధపడితే వాళ్ళకి అదే బాధ అనేది యూనివర్స్ ఇస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగ జరిగింది కాబట్టే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అంటే, ఇక్కడ మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో తనకు అర్థమైంది. అంటే మీరు అమ్మ ప్రేమని ఇచ్చిండొచ్చు, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. తను ఏమి చెప్పినా, అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా అన్నిటికీ అగ్రీ చేసుకుంటూ తన తప్పొప్పుల్ని కూడా తను మీకు తగని పర్సన్ అని తెలిసి కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీరు గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి తనకి ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది, మీరు లేకపోతే ఏంటి అని. ఎంటీ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. తన జీవితము ఎలాగా ఊహించుకున్నారు అంటే, ఒక అన్ని విధాలుగా సఫిషియెంట్గా అన్నీ ఉన్న లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్న విధంగా తన థాట్స్ ఉన్నాయి. కానీ అలాగ ఉన్న పర్సను మిమ్మల్ని మీ రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాతనే
వాళ్ళు అవన్నీ పొందగలిగారు. హ్యాపీనెస్ని, తన లైఫ్లో ఏమి కావాలి అనుకున్నారో, ఎలా ఉండాలి అనుకున్నారో అలా మీ దగ్గర ఉండగలిగారు. అలా ఉన్న పర్సను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి, బ్లాక్ లిస్ట్లో పెట్టి, కొంతమంది మళ్ళీ రీయూనియన్ అయితే కూడా వాళ్ళు అసలు లైఫ్ ఏంటో మీకు తెలియకుండా స్ట్రగుల్స్ అనేవి మీకు ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు. అది ఎందుకు అలా అంటే, తన లైఫ్ ఎలా అంటే, మీ ఇద్దరి లైఫ్ సైకిల్ ఎలా అంటే ఇది కంటిన్యూషన్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అంటే ట్రావెల్ చేయడానికి ఏదన్నా మనము బస్సులో వెళ్ళాలి అనుకోండి, ఒక బస్ మిస్ అయితే ఇంకొక బస్ పట్టుకొని అయినా ట్రావెలింగ్ చేస్తాం కదా. ఆ విధంగా అయిపోయిందనమాట. అంటే ఏదో విధంగా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయడము, మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ సైకిల్ తెచ్చుకోవడము. అప్పుడు మీకు ఇన్ని రోజులు స్ట్రగుల్స్ అనుభవించి ఉంటారు కదా. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నా పర్సన్ వచ్చారు కదా అన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉండడము, తర్వాత తనలో మీకు నచ్చని విషయాలు జరగడము, మీరు గొడవ పడ్డము, వితిన్ సెకండ్స్ వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, బ్లాక్ లిస్ట్లో వేసుకోవడము జరుగుతూ వస్తుంది. కానీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అలా జరిగిన వాళ్ళ లైఫ్లో కూడా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న పర్సన్స్ తన్ని నెమ్మదిగా ఉండనీయటం లేదు. తనకి ఆ స్ట్రగుల్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. తన మనసు అనేది అసలు కాలిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే ముళ్ళతోటి గుచ్చినట్టు మాటలు మాట్లాడడము, తన గురించి మాట్లాడుకోవడము, తనని లేదు వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉంటే కన్నా, వైఫ్ ఆర్ హస్బెండ్ ఉంటే కన్నా, వాళ్ళు రిలేషన్షిప్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకుండా అయినా కూడా మీ పర్సన్ని వాళ్ళు చీటుపోటు మాటలు అనడము, అంటే వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి అన్న థాట్ తోటి వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు మాట్లాడడం వల్ల మళ్ళీ వాళ్ళకి మీరు కావాలి. మీ దగ్గరికి వస్తే బోర్మని ఏడవచ్చు, కావాలంటే కాళ్ళు పట్టుకొని క్షమించమనొచ్చు, తర్వాత జుట్టు పట్టుకొని ఆటలాడించవచ్చు. ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ ఉన్నారండి ఇక్కడ. ఎందుకు అలా అంటే వాళ్ళకి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వాళ్ళకి అవసరం తీరింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, మీ జుట్టు మీ భుజాలకి కూర్చుంటారు. లేదు వాళ్ళు సాడ్గా ఉన్నారనుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఈ ఎనర్జీ ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. నిజం చెప్తున్నా, క్లైమ్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు. అసలు ఎమోషనల్ నీడ్స్ ఇచ్చే పర్సన్స్ లేరు వాళ్ళకి. ఎలా వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎలా, వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఇవాళ బయటికి వెళ్ళాలి అంతే, బయటికి తీసుకెళ్తావా, మేము హ్యాపీగా స్పెండ్ చేయాలి, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఖర్చు పెట్టగలవా, లేదు నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు, ఎంత మాకు లాభం వస్తుంది, అంటే ఒక ప్రాక్టికల్గా లైఫ్ని డీల్ చేసే పర్సన్స్ తోటే మీ పర్సన్ ఉన్నారు. అంటే ఎమోషనల్గా అయ్యో నా పర్సన్ నా హస్బెండ్ కానీ నా వైఫ్ కానీ ఉన్నారే, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ కావాలి, వాళ్ళకి ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని ఆలోచించుకునే పర్సన్స్ మీ పర్సన్ లైఫ్లో లేరు. అందుకు ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ కార్డ్ చూడండి, డెవిలిష్. ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్స్ తోటి వాళ్ళు డీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మంచి కంటే చెడు ఎక్కువగా ఆలోచించే పర్సన్సే ఉన్నారు వాళ్ళ లైఫ్లో. అందుకే మీ పర్సన్ కూడా ఎక్కువగా నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు. పాజిటివ్గా 10% చేస్తే 90% నెగిటివ్ చేసేస్తారు. అందుకే వాళ్ళు స్టార్టింగ్లోనే చూడండి, వాళ్ళు సమాజానికి భయపడడానికి కారణం కూడా అదే. ఆ సమాజానికి భయపడేటప్పుడు నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది అడగొచ్చో లేదో, అది తప్పో రైటో నాకైతే తెలియదు. సమాజానికి భయపడేటప్పుడు ఎవరైనా కూడా అదర్ పర్సన్ రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళాలి?
వెళ్ళకుండా ఉండాలి. లేదు వెళ్ళారు, వెళ్తే అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొనేంత శక్తి ఉంటేనే వెళ్ళాలి. చాటుమాటుగా రిలేషన్షిప్లలో ఉండడము, దానివల్ల ఒక ఎవరో ఒకరు పర్సన్ ఇద్దరిలో ఒకరు హర్ట్ అవ్వడము, బాధపడ్డము, ఇవన్నీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసుకొని కొంతమంది లైఫ్‌తోటి ఆడుకునేంత అథారిటీస్ ఎందుకు అలా క్రియేట్ చేస్తారో తెలియటం లేదు. నేను ఇది ఒక్కొక్కసారి నాకు రీడింగ్ చేస్తున్నప్పుడు మైండ్‌లో థాట్ వస్తూ ఉంటుంది. సారీ. డెవిలిష్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏంటి అంటే మీతో ఉంటే లైఫ్ అనేది చాలా విజయవంతంగా ఉంటుంది. ఏదైనా సాధించేంత కెపాసిటీ తన దగ్గర ఉంది అన్న ఫీల్ అవుతారు. అంటే ఏ సాహసమైనా చేయగలను, ఏదైనా ఎంత కష్టమైన పనినైనా కానీ నేను సాధించగలను అన్న ఆలోచనలో ఉంటారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏదో బందీగా అయిపోయినట్టు, తన ఆలోచనలే తన చుట్టూ వలయంగా ఏర్పరచుకున్నట్టు, అందులోంచి బయటికి రాలేనట్టు, ఎవరో తనని వెనక్కి లాగుతున్నట్టు ఆ ఫీలింగ్లో ఉండిపోతారు వాళ్ళు. అందుకే వాళ్ళు మీతోటి మళ్ళీ కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు, రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్ తన చేతుల్లో ఉండాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి. అగైన్ చూడండి, 9 ఆఫ్ కప్స్. మీరుంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఏదైనా కూడా ఏది కావాలో అది తన లైఫ్లో సాధించుకునేంత కెపాసిటీ తనకు వస్తుంది అని తను ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నెగిటివిటీ నేను ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్. అగైన్ చూడండి, 2 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకు అంటే వాళ్ళు మీరు లేకపోతే వాళ్ళకి అంత డార్క్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళకి లైఫ్ అనేది చీకటిమయమైనట్లు అనిపిస్తుంది. వాళ్ళకి అంటే తన లైఫే తన చేజేతులారా అంధకారంలో వేసుకున్నాను అన్న ఫీల్ అవుతున్నారు. అందుకే థింక్ చేస్తున్నారు, అసలు దారిలో వెళ్తే మిమ్మల్ని చేరుకోగలను, అసలు కరెక్ట్ దారి ఏంటి అసలు అనేది థింక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫస్టే చెప్పాను కదా మీకు కార్డ్స్లో వాళ్ళు ఆలోచన ఎలా ఉంది అంటే వాళ్ళు హ్యాపీనెస్ కావాలి, మీ ఇద్దరే ఉండాలి, మీతో చాటింగ్ చేయాలి, మీతో కాల్స్ మాట్లాడాలి, కానీ తన పక్కన ఎవరు ఉండకూడదు, మీ పక్కన ఎవరు ఉండకూడదు. మీరైతే ధైర్యంగా మాట్లాడతారు. ఇక్కడ చాలామంది ఎనర్జీ అలాగే చూపిస్తుంది. మీరైతే ఒకవేళ మీ పర్సన్ కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేసి ధైర్యంగా మాట్లాడే పర్సన్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ చాలామంది సింగిల్ చూపిస్తున్నారు, సింగిల్గా ఉన్నారు. కాబట్టి తను ఫ్యామిలీ లైఫ్లో ఉండిండొచ్చు, లేకపోతే అదర్ రెస్పాన్సిబిలిటీస్ తన చుట్టూ ఉండిండొచ్చు. అందుకు వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రియారిటీ ఇవ్వాలి, మీరు కావాలి, కానీ అక్కడ పర్సన్స్కి మాత్రం తను మంచిగా ఉండాలి, మీ దగ్గర కూడా మంచిగా ఉండాలి. మీ లైఫ్లో తను ఉండాలి, తన లైఫ్లో మీరు ఉండాలి, కానీ అక్కడ ఉన్న పర్సన్స్ కూడా తన లైఫ్లో ఉండాలి. వాళ్ళని కూడా వదిలే సిచ్యువేషన్ లేదు. ఇలాంటి పర్సన్ ఇలా పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు థింక్ చేస్తున్నారు, అసలు దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలి అనేసి. అగైన్ తనకి చెప్పాను కదా, తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ వల్ల తనని బంధించినట్లుగా తను ఫీల్ అవుతూ ఉన్నారు. తన పర్సన్స్ అక్కడ ఉన్న పర్సన్స్ అయినా హోల్డ్ చేస్తుండొచ్చు, లేదంటే మీ పర్సన్ తన ఆలోచనలతోటి సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి. ఇప్పటికీ ఇది మీ చాలా మంది లైఫ్లో ఇది ఫస్ట్ టైం అయితే కాదండి. మీ పర్సన్ లీవ్ చేసి వెళ్ళిపోవడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు.
ఇక్కడ నాకు కార్డ్ ఎనర్జీని బట్టి చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది రిపీట్గా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మీరు యాక్సెప్ట్ చేయడము, మళ్ళీ తను కొన్ని రోజులు హ్యాపీగా స్పెండ్ చేసి మీతోటి వెళ్ళిపోవడము, మళ్ళీ ఇదే స్ట్రగుల్ మీరు అనుభవించడం, ఇదే మానసిక వేదన మీకు, ఇదే రిపీట్. మీ లైఫ్ని మీరు కాంప్లికేటెడ్గా చేసుకుంటూ ఉన్నారు. అంటే మీరు సంతోషాన్ని ఎవరి చేతిలోనో పెట్టేస్తున్నారు, మీ సంతోషాన్ని మీ దగ్గర ఉంచుకోవటం లేదు. అది ప్రాబ్లం మీకై మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఒక ప్రాక్టికల్గా ఆలోచించటం లేదు. అలా అని మీ పర్సన్ని మీ దగ్గర ఉంచుకునే సిచ్యువేషన్ కూడా మీకు కూడా లేదు. ఇక్కడ చాలామందికి ఇక్కడ మీ పర్సన్ మీ ఇద్దరు కలిసి ఉండే సిచ్యువేషన్ కూడా లేదు. అది కూడా మీరు మీకు అలా ఇద్దరు కలిసి ఉండాలనే ఆలోచన కంటే మీరిద్దరు కలవాలి, కానీ లైఫ్ ఇలా ఒకే ఇంట్లో ఉండేంత పరిస్థితి లేదు మీకు. అలా సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డే కాంప్లికేటెడ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. ఎందుకు అంటే మీ లైఫ్ అనేది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతూ ఉందండి. చాలా గాయాలు, కొంచెం సంతోషం, ఇంత బాధ. సంతోషం 1% అయితే 9% బాధ. ఇలా లైఫ్ని క్యారీ చేస్తూ మీ లైఫ్ని మీరు స్ట్రగుల్ పడుతూ మీ మీద మీరు ఫోకస్ చేయలేక మీ లైఫ్ని వేరే వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లోకి రానివ్వడానికి కూడా మీరు భయపడుతూ ఉండే విధంగా మీరు తయారైపోయారు. ఎట్లా అంటే ఆ సిచ్యువేషను ఎలా ఉంది అంటే అది దీన్ని ఎలా వర్ణించాలంటే ఒక భ్రమలో బతుకుతున్నారండి మీరు. నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. ఎందుకు భ్రమలో బతుకుతున్నారు అంటే మీ పర్సన్ వస్తారు, నేను హ్యాపీగా ఉంటాను, కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చెప్తాను. మెజిషియన్ ఎనర్జీలోకి వచ్చారు మీ పర్సన్ ఆల్రెడీ. తను మేనిఫెస్టేషన్ కూడా చేస్తూ ఉన్నారు, మీరు కావాలి తన లైఫ్లో, తను ఏ విధంగా మిమ్మల్ని దక్కించుకోవాలి అనేసి. ఇది ఈ రీడింగ్ అండి. బట్ నేను ఒక క్లారిఫికేషన్ చెప్తాను. మీరు భ్రమలో ఎన్ని రోజులు బతుకుతారు? నాకు ఒకటి అర్థం కాంది. భ్రమలో ఎన్ని రోజులు బతకగలరు? రియాలిటీలోకి వస్తే కదా మీకు తెలిసేది. భ్రమనే మీరు ఇల్యూజేషన్లోనే మీరు లైఫ్ అనేది మొత్తం పోగొట్టుకుంటున్నారు. మీరు కొంచెం రియాలిటీలోకి రండి, మీ లైఫ్ ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఐదర్ యువర్ పర్సన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు అర్థమవుతుంది. గుడ్ అయితే 100 మార్క్స్ ఇచ్చేసి మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసుకోండి. బ్యాడ్ అయితే 0 మార్క్స్ ఇచ్చేసి బయటికి నెట్టేసి ఒక గుడ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అనేది మీరు ఇవ్వండి. ఇదండి మీకు నేను ఇలా చెప్పడం మీకు ఏమన్నా హర్టింగ్గా ఉంటే సారీ, క్షమించండి. ఇవాళ నిన్న చెప్పాను కదా, నిన్న రీడింగ్లో వాళ్ళ డివైన్ కార్డ్స్ నుంచి అసలు మీ పర్సన్ ఎన్ని రోజుల్లో తిరిగి రాగలరు. నేను 3 కార్డ్స్ తీస్తాను. 3 కార్డ్స్లో 1, 2, 3 నేను ఎవరికి ఏ నెంబర్ కావాలో కళ్ళు మూసుకొని చూసుకోండి. ఎవరికి ఏ నెంబర్ వస్తుందో, ఏం జరుగుతుందో మీ లైఫ్లో ఫ్యూచర్లో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ అండ్ డివైన్, ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎన్ని రోజులకి మా వ్యూయర్స్ లైఫ్లోకి రాబోతున్నారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో.
Please give me a correct answer. Please give me a correct answer. Time has been delayed అని వచ్చింది కార్డు. ఒకవేళ అదే రావాలి అని అంటే వస్తుంది, ఎందుకంటే నేను 3 కార్డ్స్ పెడతాను కాబట్టి ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. ఓకే, things will unfold as they are meant to. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. మీరు కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకున్నారా? ఓకే, డన్. ఫస్ట్ కార్డ్ రివీల్ చేస్తున్నా. ఫస్ట్ నెంబర్ ఎవరు అనుకున్నారో చూసుకోండి. డిసెంబర్ అంటండి. ఫస్ట్ కార్డ్ ఎవరు అనుకున్నారో వాళ్ళకి డిసెంబర్ లోపల మీకు రీయూనియన్ కాబోతుంది. మీ లైఫ్, మీ పర్సన్ మీరు కలవబోతున్నారు. ఐదర్ మీ పర్సన్ వద్దనుకుని లీవ్ చేస్తే డిసెంబర్ లోపల మీకు కొత్త పర్సన్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. రీఫోకస్ అండ్ స్టాప్ వెయిటింగ్ ఫర్ ఇట్. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు వెయిటింగ్ అనేది స్టాప్ చేసి మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి ఫస్ట్. అసలు అప్పుడు కానీ ఏంటనేది మీ లైఫ్లో మీకు క్లారిటీ రాదు. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అక్టోబర్. ఇదండి, అక్టోబర్ లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇదండి ఇవాళ ట్రీడింగ్. మీరు ఎవరు ఏ నెంబరు సెలెక్ట్ చేసుకున్నారో మీకు అప్పుడే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అసలు ఏంటి అనేది మీకు ఒక లైఫ్ వే అనేది తెలుసుకొని ఉంటారు. ఎందుకంటే టారో రీడింగ్ చూస్తున్నారు అంటేనే మీకు ఒక మానసికంగా ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ దొరికి ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.